गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः। జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలాస్తు నన్ను బహుళ తాపత్రయం బడై నన్ను భక్తటికి కింధనంబునై దొరలు నన్ను ఎటులగా చదవో నీలో నన్నుల చేర్చుకున్నా దేవా నేను నీ యందే భారవాణి సుందరే అంబాయలు సుందనే తిన్న కన్ను చూసిన నీరు తెలియకుందో అలసి కాంచిన నీ కాంతి వెలుగుతుందో అలసి చూసిన నీ పేరు పలుకుతుందో నీవే సకలం నీయందు నేను కలను కడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందు రాకనోపని జలధి గర్భములయందు నీవే ఉన్నావు నాయందు నీవు లేవే పాంధ్యరాగంబులందును సస్సులందు విసలయంబుల ఎర్రని ప్రసవములను సానుముల భార్యుడు నది శల్లముందు రచనా గుండెలోని రక్తమును పిండే ఊత పోసితి వాలేదపుడని నన్ను మెట్టు కష్టాలనే లెక్క పెట్టు నెడల ఏది విశ్రాంతి ధ్యానమే సమాధి ఏది వ్యవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గచ్చంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరకలను తలంబ్రాలు జల్ల నగములగిలేసి నీ మహానతికి బ్రహ్మ నల్లలోక
వెలసి కాపాడుమనుట కక్కడకు రానే. చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే. రమ్ము నాలో వసింపు ఆలస్యమేళ. రమ్ము నా ఎట్ట ఎదుటకు యమ్ములేలా. పనున్నది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశం వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర మూతకోటిని మోయించున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే గనులు కానీ పూజ్యులు కానీ పవిత్రులు కానీ ఎవ్వరూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోటు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము వల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ఆశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించే వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయం లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కను నమ్మి ఉన్న భక్తులము. మా భారము తన భారిని వలె నీపై వేసుకొని మమ్ము మాయ ఎందును పాపముల ఎందును హింసల ఎందును కొనియక నీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు పంపించి మమ్మ అన్ని విధాలా కాపాడి సంరక్షించము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాది దేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం ఉషేంసా సద్గురం దేవమక్షరం పరమం పదం విశ్వతా పరమాన్ నిత్యం విశ్వం ఉషేంసా సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషః తద్విశ్వముపజీపతి పతిం విశ్వస్యాత్మే సర్వం శాశ్వతం సోమచ్యుతం ఉషేంసా సద్గురుమహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఉషేంసా సద్గురు పరం జ్యోతిరాత్మా ఉషేంసా సద్గురు పరః ఉషేంసా సద్గురు పరం బ్రహ్మతత్వం ఉషేంసా సద్గురు పరః ఉషేంసా సద్గురు పరో జ్ఞాతాధ్యాత్మౌ ఉషేంసా సద్గురు పరః యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పిబా అంతర్బహిర్చి తత్సర్వం వ్యాప్యం ఉషేంసా సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వశంభవం పద్మకోశ ప్రతీకాసనం హృదయం చ్యప్యదోముఖః అయో నిత్యావిదస్సాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం
సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహార్నగ్నిర్విశ్వచర్విశ్వతో ముఖః సోత్రభుగ్భజంతే స్థానాహారముజరకవిః తీర్యగూర్ధమదస్సాయేరస్మైస్తస్య సందదః సంతాపేతి స్వందేహమాపాదకలమస్తకః తస్య మధ్యే వైద్యశిఖా అళియోర్ధ్వావ్యవస్థితః నీలతో యదమధ్యస్పద్యుజ్జల్లేకేనుభస్వరః నీవారశోకవర్తన్మే పీతాభారస్వచ్ఛరూపమా తస్య శిఖాయా మధ్యే శ్రీహృష్యేన్ సా సద్గురువ్యవస్థితః ఓం సద్బ్రహ్మ ఓం సశివ ఓం సహరిచంద్ర శ్రీహృష్యేన్ సా సద్గురు పరబ్రహ్మణోక్షరం పరమేశ్వరాయ రాజాధిరాజాయ సౌహసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మౌఢ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతశ్చరతి భూతేషు మహాయామి స్వభూతేషు త్వం యజ్ఞస్త్వం వషత్కారత్వం ఇంద్రత్వం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దిలేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యమో జాగృవాన్ సంస్తమిస్తతే విష్ణోర్యపరమం పదం మృతకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఓం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆలీషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆలీషా సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ విష్ణున్ సా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ విష్ణున్ సా సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మౌల్యా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మౌల్యా సద్గురు ప్రచోదయాత్ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతి ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలమ్మా. అందరూ కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకున్నాం. అందరూ కూడా ఎక్కడ సెల్ ఫోన్ వాడడానికి వీల్లేదు. అనుభవాలు చెప్పాలనుకున్న సభ్యులు వేదిక ఎడం భాగంలోకి వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అనుభవాలు చెప్పాలనుకున్న వారు వేదిక ఎడం భాగంలోకి రావాల్సిందే మనకు. ఏ తపంబు చేయజాలను నే చేయజాలను నా తరము గాదు మహిత శాస్త్రములను చదువను. ఏ తపంబు చేయజాలను నే చేయజాలను నా తరము గాదు మహిత శాస్త్రములను చదువను. ఏ తపంబు చేయజాల పాతకముల బడయమాల ఏ తపంబు చేయజాల పాతకముల బడయమాల యాటి కొరకు ప్రాకున
నమ్మియుంటి తపంబు చేయజాలను చేయజాలను నా తరము కాదు మహిత శాస్త్రములను చదువను నా తరము కాదు మహిత శాస్త్రములను చదువను యోగ సాధనముల నేరను సాధనము నేరను యోగ సాధనముల నేరను సాధనము నేరను వేదాంతమందు యాగ భోగ త్యాగ మెరుగను ఆగమైక కేసరిము సరినాగ మధ్య సన్ముఖి శాంభవి ఆగమైక కేసరిము సరినాగ మధ్య సన్ముఖి శాంభవి నాగముద్రలైదు బట్టి యోగి యోగి అరవనైతి తపంబు చేయజాలను చేయజాలను నా తరము కాదు మహిత శాస్త్రములను చదువను నాదు బిందు కళ్ళ మధ్యమో బిందు కళ్ళ మధ్యమో నాదు బిందు కళ్ళ మధ్యమో బిందు కళ్ళ మధ్యమో మూడక్షరముల మోదమంద నిమిడె ప్రణవమో మూడక్షరముల మోదమంద నిమిడె ప్రణవమో వేద హృదయ మెరిగితేను వాదరహిత ప్రణవ పదము వేద హృదయ మెరిగితేను వాదరహిత ప్రణవ పదము నాదమగుచమాయిన విని నాదరించి వినకనైతే తపంబు చేయజాలను చేయజాలను నా తరము కాదు మహిత శాస్త్రములను చదువను తారకమును తరసునైతిని తరసునైతిని తారకమును తరసునైతిని తరసునైతిని ఆ పరమ తత్వ సారమేర తెలియనైతిని ఊరకే వృధాపదాల మేర గానలేక సతము ఊరకే వృధాపదాల మేర గానలేక సతము ఘోర విషయవాది మునిగి దారి రంగలేక చెడితే తపంబు చేయజాలను చేయజాలను నా తరము కాదు మహిత శాస్త్రములను చదువను అఖిల లోకములక దేశుడు ఆలోకములక దేశుడు అఖిల లోకములక దేశుడు ఆలోకములక దేశుడు ఆ కైలలి గురుడఖిల క్షేత్రములకు నాథుడు సుఖము దుఃఖ జగమునకు విముఖుడు మహితిన్ భాష్య సుఖము దుఃఖ జగమునకు విముఖుడు మహితిన్ భాష్య సకుల కడను కలసి మలసి అఖిల రూపు గంటి గాని తపంబు చేయజాలను చేయజాలను నా తరము కాదు మహిత శాస్త్రములను చదువను శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులందరికీ నా నమస్కారం. పవిత్రమైన కార్తీక మాస సందర్భంగా మనందరం కూడా నిన్ననే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను స్వామి వాక్కు ద్వారాగా మనం ఆలకించి పునీతులమయ్యాము. అదేవిధంగా మనం ఈ పవిత్రమైన మాసంలో దీపం, ధూపం, దానం అనే విషయాలు మనకు స్వామి తరచూ చెప్తూ ఉన్నారు. ఆ విధంగా భక్తి మార్గంలో నడుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఈ సంసారం అనే బంధంలో చిక్కుకుంటూ మనం
ఏ విధంగా మునిగిపోతున్నాం అనే దాని గురించి చిన్న కథ. అది ఏంటంటే, ఒకసారి బండి తోలుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఖాళీగా ఉంది బండి. అయితే తనకి దారిలో ఒక వస్తువు కనిపించింది. ఎందుకన్నా పని చేస్తలే అని చెప్పి ఆ వస్తువుని బండిలో వేసుకున్నాడు. అలాగా కల్పించిన ప్రతి వస్తువును కూడా ఆ బండిలో వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి బండి నిండిపోయింది. అయితే ఒక ఏరు దాటవలసిన అవసరం ఏర్పడింది అనమాట అండి. ఆ ఏరు దాటుతుంటే ఈ బండి యొక్క బరువుకి అది ఎలాగా కూరుకుపోతూ ఉంటుంటుంది, ఏట్లోకి నీటిలో మునిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి టైంలో మన సద్గురువులు లాంటి ఒక గురువు గారు ఆ బాటను వెళ్ళిపోతూ చూస్తారనమాట. ఇతని యొక్క అవస్థను చూసి, బండిలో అంత సామాన్ ఉంది కదా, అందులో నీకు ఏదైతే అవసరం అవుతుందో అది ఉంచుకుని మిగిలిన తీసేసుకో, అప్పుడు నీకు బండి తేలికవుతుంది అని చెప్పి ఒక మార్గాన్ని ఆ గురువుగారు చూపిస్తారనమాట. సరే అని చెప్పి ఆ బాటసారి ఒక వస్తువు చూస్తూ ఉంటాడు. తనకి అవసరం లేని వస్తువులన్నీ తీసేస్తూ ఉంటాడు. చివరికి ఆ బండి అంతా ఖాళీ అయిపోతుంది. అంటే అతనికి ఉపయోగించే వస్తువు ఏదీ లేదనమాట అండి. అదేవిధంగా ఆ బండి తేలికైపోద్ది. తేలికైపోయి ఆ ఒడ్డు దాటుతాడు అనమాట అండి. అప్పుడు ఆ బాటసారి ఆ గురువు గారు మళ్ళీ వచ్చి చూస్తారు. అందులో నీకు ఏది కనిపించలేదా, నీకు అవసరమైన వస్తువు అని చెప్పి అడుగుతారు అనమాట. ఇందులో నాకు ఏది కనిపించలేదండి, ఏది వ్యర్థంగానే కనిపించింది అని చెప్తారనమాట. అయితే మనం కూడా ఈ విధంగా ఈ సంసారం అనే బంధంలో చిక్కుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే అండి, ఈ బరువులు పెంచేసుకుంటున్నాం అనమాట అండి మనందరూ కూడా. ఆ విధంగా మనం పుట్టుకలో వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళలేదు. అంచేత మనం ఈ సంసారం అనే బంధంలో ఉండాలి, కానీ తామరాకు మీద నీతిపత్తులుగా ఉంటూ మనం చిక్కుకోకూడదని ఈ సందర్భంగా మన స్వామి యొక్క ఆదేశం. ఇకపోతే ఎంతటి ధనికుడైనా ఎంతటి పేదవాడైనా సరే రెండు చోట్ల సమానంగా ఉంటారని చెప్పి ఒక కథ ఉందండి. అది మనం గుడికి వెళ్ళినప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, ఎంతమంది ధనికులున్నా పేదవాడున్నా సరే అక్కడంతా కూడా సమానత్వం. అంటే అక్కడి వరకు వెళ్ళేటప్పుడు ఎంతో మంది మార్బలంతో వెళ్తూ ఉంటాడు, ఎంత మంత్రి అయినా సరే. కానీ గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ ఆ గుడి గుమ్మం దాగానే రాగలరు. ఆ లోపలికి దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళరు, ఎవరికి వాళ్ళే. అంచేత అక్కడ కూడా మనందరూ సమానమే. ఇకపోతే రెండో విషయం వైరాగ్యం అనమాట అండి. శ్మశానానికి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి. శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా తోడున్నా అక్కడ అందరూ కూడా ఆ వైరాగ్యంలో ధనికుడు పేద అందరూ కూడా సమానంగా ఉంటారు అక్కడ. అంచేత ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు జ్ఞప్తి తెచ్చుకుంటూ ఈ సంసారం అనే బంధంలో చిక్కుకుండా మనం దైవ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాలి. నాదొక చిన్న అనుభవం అండి. నేను సరిగ్గా 1999 సంవత్సరంలో నవంబర్ 25వ తారీఖుని ఈ పీఠంలోకి రావడం జరిగిందండి. అప్పుడు మా అబ్బాయి యొక్క నీరసం, అనారోగ్యం వల్ల నాకు గురువు గారి గురించి తెలుసుకున్న మా మావయ్య గారైన శంకర రామారావు గారు బొమ్మంగండి, ఆయన చెప్పిన దాని మీదట ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళి, ఒకసారి గురుగారి దగ్గరికి వెళ్ళి అని చెప్పారు. అయితే అప్పటికి నేను 86 నుంచి కూడా ఈ కొత్తపల్లిలో ఉంటూ ఇదే రూట్లో వెళ్ళినా కానీ నాకు తెలియపడలేదండి. మా మావయ్య గారు చెప్పిన దాని మీద ఒకసారి చూద్దాంలే, ఎందుకు చెప్తున్నారు పెద్ద అని చెప్పి వచ్చి స్వామి దర్శనం చేసుకోవడం జూలై నెలలో. తర్వాత వస్తూ పోతూ ఉండేవాడిని అండి. ఆ విధంగా 99వ సంవత్సరం నవంబర్ 25వ తారీఖున నేను ఈ పీఠంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా అబ్బాయికి ఆరోగ్యం అది కూడా చక్కగా జరిగిందండి. అంటే హార్ట్ ఆపరేషన్ అయింది అనమాట అండి. ఇప్పుడు అతని ఆరోగ్యం బాగానే ఉంది. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడండి అబ్బాయి. తర్వాత నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను. నేను దంపకలో చేసేవాడిని అండి. తర్వాత కొత్తపల్లి ట్రాన్స్ఫర్ అయ్యి మా అబ్బాయి యొక్క అనారోగ్య కారణం చేత నేను ట్రాన్స్ఫర్ తీసుకుని ఉప్పాడు కొత్తపల్లిలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. అక్కడ చేస్తుండగానే నేను ధర్మంలోకి వచ్చానండి. అక్కడ సభ్యులు కూడా మొట్టమొదటి ఒకరో ఇద్దరు వచ్చేవారండి ఎక్కడికి. తర్వాత అలాగ 100 మంది వరకు పెరిగారు.
ఆరాధన కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళం అండి. అలా నడుస్తూ ఉండగా ఒకసారి స్వామిని మా కొత్తపల్లి తీసుకెళ్దామనే తలంపు కలిగిందండి. దానికి చాలా ప్రయత్నాలు చేసండి సభ్యులందరూ సహకారంతో 2008 మార్చి 8వ తారీఖున స్వామిని నేను పనిచేసే స్కూల్ దగ్గర ఒక స్టేజ్ అది ఉందండి మా ఇంటికి దగ్గరలో, అక్కడే స్టేజ్ అది ఏర్పాటు చేసి స్వామిని తీసుకెళ్ళడం జరిగింది. స్వామిని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగిందని మన సభ్యులందరూ వచ్చారు. నాగులబెల్లి సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల సభ్యులందరూ కూడా వచ్చిన తర్వాత చాలా చక్కగా కార్యక్రమం పూర్తయిందండి. స్వామిని మా ఇంట్లో పాదం మోపారు. స్వామి మోపి అప్పుడు అక్కడ కొంచెం చిన్న మాట సందర్భం జరిగిందండి. ఎక్కడ పని చేస్తున్నారని చెప్పి అడిగారు. అప్పటికి మాకేంటంటే 8 సంవత్సరాలు దాటితే ట్రాన్స్ఫర్ కంపల్సరీ జరుగుతుంది. నాకు 8 సంవత్సరాలు దాటిపోయిందండి. 98లో వచ్చాను, 2008లో 10 సంవత్సరాలు అయిపోయిందండి. అప్పటికి తర్వాత ప్రమోషన్ ఉందండి, ఎలిమెంటరీ స్కూల్లో చేసేవాడిని. అప్పుడు ప్రమోషన్ మీద ఎక్కడ వస్తుందని చెప్పి కొంచెం దిగులు ఉండేదండి. ఇప్పుడు స్వామి అన్నారండి, ఎక్కడ చేస్తున్నారని అడిగిన తర్వాత అలా ప్రమోషన్ వచ్చేలాగా ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ ఏదో వస్తుంది లేదని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దగ్గరలో వస్తుందమ్మా అన్నారు. ఆ దగ్గరనే వాక్కు 4 సంవత్సరాల క్రితం అండి. వెంటనే 2009 జనవరిలో మాకు ప్రమోషన్ జరిగింది. ప్రమోషన్ కూడా ముందు టెంపరీగా ఇచ్చారనమాట అండి. టెంపరీగా కోనపాపేటలో జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి జాయిన్ అయిపోవాలన్నమాట అండి. ఆ విధంగా కోనపాపేటలో హై స్కూల్లో జాయిన్ అయ్యాను. తర్వాత మళ్ళీ జూలై నెలలో 2వసారి కౌన్సిలింగ్ జరిగింది అనమాట అండి. అది ఒక పరీక్ష లాంటిదండి. ఆ కౌన్సిలింగ్లో ఇంకా నా తర్వాత ఇంకో 10 మంది తర్వాత ఇంకా నెంబర్ అయిపోతుంది అనమాట అండి. మా యూనియన్ సభ్యులు ఇంకా మిగిలిన మాస్టర్లు లాస్ట్ నెల 10 మంది కూడా ఏజెన్సీకి వెళ్ళవలసి ఉంటుందేమో అని చెప్పి నాకు ఒక భయం పెట్టారనమాట అండి. సరే ఏమైతే ఉంది, మనకు స్వామి ఉన్నారు కదా, మహామంత్రం మనకు ఆయుధం అని చెప్పి నేను మహామంత్రం ధ్యానించుకుంటూ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. 400 మందికి జరుగుతుంది. నేను 390 దగ్గరలోకి వచ్చానండి. అందరికీ మంచి మంచి ప్లేస్లు వచ్చేసాయండి. మా మండలంలో కొత్తపల్లి మండలంలో అన్ని ప్లేసులు ఫిలప్ అయిపోయినాయి, చుట్టుపక్కల అన్నీ ఫిలప్ అయిపోయాయండి. లేకపోతే తొండంగా ఒకటే ఉందండి. ఇప్పుడు పెరుమాళపురం అనే స్కూల్లో మాకు 20 కిలోమీటర్లు కదా, పెద్ద దూరం కాదు అని చెప్పి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మనకి పరీక్షలు అనమాట అండి. పిల్లల యొక్క పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్, చిన్న అబ్బాయి డిగ్రీకి వచ్చేసారు. వాళ్ళ కోసం అంటే ఎక్కడ తీసుకోవాలో అర్థం కాక ముందు పరిస్థితిలో దగ్గరలో ఉన్న పెరుమాళపురం జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 1 సంవత్సరం అంతా చేసిన తర్వాత మళ్ళీ నేను కాకినాడ మారవలసిన పరిస్థితి వచ్చిందండి ఫ్యామిలీతో. ఉద్యోగంలో పెరుమాళపురం అండి, నేను ఉండేది కాకినాడ. సరే కాకినాడ నుంచి కొంచెం ఇబ్బందిగా ఉండేది అనమాట అండి. 40 కిలోమీటర్లు వెళ్ళి రావడం. ఆ విధంగా 2 సంవత్సరాలు జరిగిన తర్వాత స్వామి యొక్క కృపతో ఈ మధ్యన మొన్న జూలై నెలలో మళ్ళీ కౌన్సిలింగ్ జరిగిందండి. కౌన్సిలింగ్కి అప్లై చేశాను అనమాట అండి. అప్లై చేసినప్పుడు కూడా కొన్ని పరీక్షలండి. జూలై నెలలో విపరీతమైన వర్షాలు, మా అబ్బాయి యొక్క హార్ట్ కంప్లైంట్ ఉండడం వల్ల అది నాకు బ్రహ్మాస్త్రం కింద పనిచేసింది అనమాట అండి. అది పెట్టుకుంటే పైన పెట్టేస్తారనమాట అండి కౌన్సిలింగ్లో. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుందామని చెప్పి అప్లికేషన్ పెడితే అప్లికేషన్ తీసేశారండి. తీసేస్తే ఏంటి ఇది పరీక్ష ఏంటని చెప్పి మళ్ళీ ఒకసారి స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మంచి ఊరిన వర్షం అనమాట అండి. ఆ వర్షంలో ఇంక బతికిస్తే లాభం లేదు, ఇంక 2 రోజుల్లో కౌన్సిలింగ్ అనమాట అండి. నుంచి వెంటనే డీవీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు బతిమాలితే అప్లికేషన్ తీశారండి. తీస్తే అప్లికేషన్ వేరేది రాసేసి పక్కన పెట్టేశారనమాట అండి. అంటే జనరల్లో పెట్టేస్తే ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతాం, కౌన్సిలింగ్ అవకాశం ఉండదు అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఇది కాదు పరిస్థితి, ఇది మా అబ్బాయి హార్ట్ ఆపరేషన్ అయింది అని పరిశీలించమని చెప్తే పాపం ఆయన ఒక తెలుసున్న ఫ్రెండ్ మనకి ఆ రూపంలో ఒక దారి చూపించాడండి స్వామి కాశీస్తో. అతను సూచన మేరకు మళ్ళీ ఫైల్ తిరగేస్తే వేరేది రాసేశారనమాట అండి. అలా కాదండి ఇది మెడికల్లో ఉంది కదండి అంటే అప్పుడు మళ్ళీ నేను ఎందుకన్నా మంచిదని ఒక కాపీ పట్టుకెళ్ళాను. అది చూపించి మెడికల్లో పెట్టి అప్పటికప్పుడు నా పేరు పైన పెట్టేశారండి. 3వ పేరు వచ్చింది అనమాట అండి. 600 మందిలో 3వ పేరు వచ్చింది. అయితే అక్కడ కూడా మళ్ళీ ఇంకో రకమైన మనకు అవకాశం అండి. 1వ నెంబర్ వాడు గొల్లపురోలు కోరుకున్నాడు, 2వ నెంబర్ వాడు రాలేదు, ఇంక 3వ నెంబర్ నాదనమాట. కౌన్సిలింగ్లో 3వ ప్లేసు నాకే వచ్చింది. అంటే ఇక్కడ జిల్లాలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది అనమాట అండి. ఇంకా ఎక్కడుంటే అక్కడ కోరుకోవచ్చు అనమాట ప్లేస్. ఆ విధంగా నాకు
మధ్యలో కాకినాడ ఏపీఎస్పి స్కూలు కౌన్సిలింగ్లో అవకాశం వచ్చిందండి. ఆ కౌన్సిలింగ్లో ఏపీఎస్పిలో స్కూల్ కోరుకోవడం, అక్కడ జాయిన్ అవ్వడం. స్వామి చెప్పిన వాక్ చూడండి, దగ్గరలో అనే మాట అంటే ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డానండి. 40 కిలోమీటర్లు వెళ్ళడం, స్కూల్కి వెళ్ళి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ క్యారేజీతో వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుని ఇలా వెళ్ళేవాళ్ళమాట. ఏంటి స్వామి ఈ పరీక్ష ఎన్నాళ్ళు ఉంటుంది, ఎందుకు జరుగుతుందని చెప్పి అనుకుని కొన్నాళ్ళు బాధపడి స్వామిని మనసులో ధ్యానించుకుంటూ ఆ ప్రయాణం అలా సాగించేటప్పటికి ఈ సంవత్సరం చక్కగా ఇంచుమించుగా ఇంటి పక్కన స్కూల్ అన్నట్టుగా పక్కన 2 కిలోమీటర్ల దూరంలో నాకు స్వామి అవకాశం ఇచ్చారు. ఈ విధంగా మన అనుభవాలు రకరకాలుగా ఉంటాయి. మనందరం కూడా ఎప్పుడు ఈ కార్తీక మాస పవిత్రమైన కాలంలో స్వామిని సదా ధ్యానించుకుంటూ మహామంత్ర ధ్యానంతో స్వామి పాత్ర అవుతారని ఈ సందర్భంలో స్వామి మీకు సత్యనారాయణ మాస్టర్ ఆ గురువు యొక్క గొప్పతనం ఏ విధంగా ఉంటుందనేది కథారాలను మరియు వారి యొక్క స్వానుభవంలో స్వామి ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ విషయంలో ఏ విధంగా కాపాడి రక్షించి చాలా దగ్గరగా కాకినాడలో ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని చక్కగా వివరించారు. వారికి సాధారణ కృతజ్ఞతలు. ఇప్పుడు కోమల్ గారు స్టార్ట్ అవుతున్నాం. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు శాతత్వంలో మనము గౌరవం అనే విషయం గురించి స్వామి మనకి ఏం సెలవిచ్చారో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి మానవుడు అనేక మార్గాల్లో సమాజంలో గౌరవాన్ని సంపాదించుకుని గౌరవంగా బ్రతకాలని కోరుకుంటాడు. అగౌరవం ఏ వ్యక్తిత్వం కూడా కోరుకోదు. గౌరవమైన విధానంలోనే తన జీవనాన్ని గడపాలని కోరుకుంటాడు. అయితే ఇది అనేక మార్గాల్లో గౌరవాన్ని సంపాదించుకోవడానికి ప్రతి మనిషి ప్రయత్నిస్తాడు. అయితే ఈ గౌరవం అనేది కాలంలో నిలబడదు. ఒకనొకప్పుడు ఎంతో గొప్పగా గౌరవింపబడిన వ్యక్తిత్వాలు కాలంలో అగౌరవానికి గురవుతారు. అంటే ఈ గౌరవం అనేది శాశ్వతంగా ఎవరి దగ్గరని ఉండడం అనేటువంటిది జరగదు. అయితే ఈ గౌరవాన్ని పొందే విధానాలు రకరకాలుగా ఉంటాయటండి. అవి ఏ విధంగా ఉంటాయంటే, కొంతమంది ఏం చేస్తారంటే తనకున్నటువంటి కండబలంతో, శారీరకమైన బలంతో ఇతరులను భయపెట్టి గౌరవింపబడాలని కోరుకుంటారు. అటువంటి శారీరకంగా మనకన్నా బలాఢ్యుడు ఎవరైనా మనకు ఎదురైనప్పుడు అతని పట్ల భయంతో మనం గౌరవాలు ప్రదర్శించినప్పటికీ కాలంలో అతను వృద్ధాప్యం వచ్చిన తర్వాత నవనాడులు కృంగిపోయి వృద్ధుడైపోయినప్పుడు ఆ శారీరక బలం అతని దగ్గర ఉండదు. అటువంటి వ్యక్తి మనకు ఎదురైనప్పుడు ఒకప్పుడు అతని శారీరక బలం చూసి మనం ఎంతైతే గౌరవించామో ఆ తర్వాత అతను వృద్ధుడై నవనాడులు కృంగిపోయినప్పుడు అతన్ని మనం ఈసడించడం జరుగుతుంది, అగౌరవంగా చూడటం జరుగుతుంది. అంటే అతని వ్యక్తిత్వాన్ని బట్టి కాక అతని వెనక శారీరక బలాన్ని చూసి అక్కడ మనం గౌరవించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారటండి, విద్యా వైశేషికం చేత, అంటే తాను గడించిన విద్య చేత, తనకున్న ప్రతిభ చేత అష్టావధానాలు శతావధానాలు చేస్తూ తమకున్న వాదనా పటిమతోటి ఇతరులను ఓడిస్తూ తనకున్న జ్ఞానంతో విజ్ఞానంతో విద్యచే గౌరవింపబడతారు కొంతమంది. వీళ్ళు ఏం చేస్తారంటే తనకన్నా తక్కువ చదువుకున్న వాడిని, తనకున్న చిన్నవాడిని, తన దగ్గర వాదనలో నిలబడలేని వాడిని చులకనగా చూడటం జరుగుతుంది. అయితే ఇంత గొప్ప వ్యక్తి అతని యొక్క విద్యా వైశేషికాలను చూపించి మనం గౌరవిస్తాం. అయ్యో ఇతను వాగ్దాటి ముందు మనం ఎవరూ నిలబడలేము, ఇతనుకున్న జ్ఞానం చాలా గొప్పది, ఇతను ఎన్నో గ్రంథాలు చదివాడు, ఎన్నో డిగ్రీలు చదివాడని మనం గౌరవిస్తాం. అయితే ఇంత గౌరవం పొందే వ్యక్తి కూడా ఇతని కన్నా బాగా చదివి ఇతన్ని ఓడించగలిగిన వాదనా పటిమ కలిగినటువంటి వ్యక్తి ఎదురైనప్పుడు అతని దగ్గర ఓడిపోవడం జరుగుతుంది. అప్పుడు అతని గౌరవం తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారట, ధనాన్ని గడిస్తే గౌరవం వస్తుందని విపరీతమైన ధనరాశులు గడించి తనకున్న ధనంతో దర్పంతో 10 మందిని ఆకర్షించి గౌరవింపబడతారు. అతని దగ్గర ధనాన్ని చూసి 10 మంది అతని చుట్టూ చేరతారు, అతనుకున్న డబ్బుతో అతను గౌరవిస్తారు. అయితే కాలంలో ఈ ధనం అనేది నిలబడదు.
లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిలకడగా ఉండదంటారు. ఈ ధనం అనేది పోయినాడు. ఒకప్పుడు ఎవరైతే ఇతను ధనాన్ని చూసి గౌరవించారో అతను ధనహీనుడైనప్పుడు అతన్ని ఈసరించుకుని పక్కకు పోతారు. అంటే ఆ గౌరవం కూడా శాశ్వతమైనది కాదు. ఇంకొక గౌరవం ఏంటంటే దాన ధర్మాలు. కొంతమంది ఏం చేస్తారు, తన గౌరవం దక్కాలంటే తనకున్న ధనాన్ని దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్తే తన దగ్గర దాన ధర్మాలు పొందిన వాళ్ళందరూ తను గౌరవిస్తారని. అది కూడా నిజమే. అతని దగ్గర దాన ధర్మాలు పొందుతున్న వాళ్ళు ఆ వ్యక్తులు ఆయన గౌరవిస్తారు. ఎప్పుడైతే ఇతని దగ్గర ధనం కరిగిపోయి ఇతను ఇంకా దాన ధర్మాలు చేసే స్థితిలో లేడని తెలుసుకున్నారో, ఒకప్పుడు ఎవరైతే అతన్ని నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి గొప్పవాడివి అని పొగిడారో ఈ రోజున అతని దగ్గర ధనం లేదని తెలుసుకున్నప్పుడు అతను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంటే ఈ ధనం ద్వారా వచ్చే గౌరవం కానీ, విద్య ద్వారా వచ్చే గౌరవం కానీ, శారీరక బలం వల్ల వచ్చే గౌరవం కానీ ఇంకేది మనకి నిలబడటం లేదు. దాన ధర్మాల వల్ల వచ్చేది కానీ ఈ ఏ గౌరవం కూడా శాశ్వతంగా ఉండటం లేదు. కాలంలో మళ్ళీ అగౌరవానికి మనం పాల్పడడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఏది నిజమైన గౌరవం, ఎటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి అంటే ఇవేమీ మనకు శాశ్వతం కాదని తెలిసిపోయింది. అంటే ఎటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలిట, దానికి స్వామి ఏం చెప్తున్నారంటే, ఏ మానవుడైతే ధనము కీర్తి దర్పము విద్య అన్నీ ఉండి కూడా తన యొక్క దైనందిన జీవితంలో విమర్శతోటి ఎవరిని నొప్పించకుండా తాను అవ్వకుండా విమర్శకు గురి కాకుండా జీవనాన్ని గడుపుతూ అన్ని రకాల అవకాశాలు అతనుకుండి గౌరవింపబడుతున్నప్పటికీ కూడా గర్వాన్ని దరిచేరక వినమ్రతతోటి ఓర్పుతోటి సహనంతో ఉంటూ చిన్న పిల్లాడి పట్ల ఎటువంటి గౌరవం చూపిస్తాడో తనకన్నా చిన్నవాళ్ళ పట్ల తనకన్నా పెద్దవాళ్ళ పట్ల కూడా ఒకే గౌరవాన్ని చూపిస్తూ తనని ఎవరైనా నిరసించినా ఈసడించినా కూడా చిరునవ్వు చెదరకుండా ఓర్పు సహనంతో ఉంటూ ఎవరైతే జీవనాన్ని గడుపుతారో అతనే గౌరవనీయుడటండి. అతనిదే నిజమైన గౌరవం. చూడండి అది ఎంత కష్టమో. ఆ పరీక్ష పెడితే మళ్ళీ ఎవ్వరూ నిలబడరు. అటువంటి గౌరవం మనం ఎవ్వరూ దక్కించుకోలేకపోతున్నాం. ఎందుకంటే అరిషట్ వర్గాలు, ఎందుకంటే ఓర్పు సహనం మనకి చాలా తక్కువ. మనం ఎవరైనా విమర్శించినా నిరసించినా మనం వెంటనే కోపడిపోతాం. తర్వాత మనకున్న డబ్బు చూసో విద్య చూసో ధనం చూసో దర్పం చూసో గర్వపడడం అనేటువంటి జరుగుతుంది. స్వామి ఏం చెప్తున్నారు, మనకున్న ధనానికి కానీ దర్పానికి కానీ బలానికి కానీ విద్యకు కానీ దేనికి గర్వపడకూడదు అంటున్నారు. అన్నీ ఉన్నా కానీ మనం విమర్శనాత్మకంగా మనం ఆత్మ పరిశీలన చేసుకుని మన జీవనాన్ని గడపాలట. అంతేకాకుండా వినమ్రతతోటి చిరునవ్వుతోటి ఉండాలట. మనకన్నా చిన్నవాళ్ళని మనకన్నా పెద్దవాళ్ళని ఒకే విధంగా గౌరవించాలట. మనల్ని ఎవరైనా నిరసించినా ఈసడించినా విమర్శించినా మనం చిరునవ్వు చెదరకూడదట. అదనే నిజమైన గౌరవనీయుడటండి. అతనికే అటువంటి గౌరవం దక్కుతుందటండి. అతను మృత్యుంజయుడు, అతనికి అగౌరవం అనేదే లేదు. అతని యొక్క కీర్తి విశ్వవ్యాప్తం అవుతుందట. అతని గురించి నలుదిక్కులా అతని యొక్క ఖ్యాతి ప్రతిఫలిస్తుందటండి. ఆయనే నిజమైన గౌరవనీయుడు, ఆయనే గౌరవించబడినటువంటి వ్యక్తిత్వము, అదే నిజమైన గౌరవం అని స్వామి చెప్తున్నారు. ఈ చాప చదివిన తర్వాత నాకు అనిపించింది, మన సభ్యులందరూ అటువంటి గౌరవం సంపాదించాలి అంటే స్వామి యొక్క కృప మనకి చాలా ఉండాలి. ఎందుకంటే మనతో పాటే మనకన్నా ముందు అరిషట్ వర్గాలు పరిగెట్టేస్తున్నాయి. అన్నిటికన్నా మనకు ఓర్పు సహనం చాలా తక్కువగా ఉంటుంది. అందరికీను, నాకు మీకు అందరికీను. మనం ఎవరైనా విమర్శించినా మనం సహించలేం, మనం ఎవరైనా ఏమన్నా సహించలేం. గర్వాన్ని మనం తప్పుకోలేం. ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఎల్లప్పుడూ వెంటాడి మనకు ఆప్తమిత్రులా ఉంటాయి, కానీ అవి మనకు శత్రువులు. మన విడిచిపెట్టవు. శత్రువులైనా అప్పుడప్పుడు వెళ్తారేమో కానీ అస్సలు విడిచిపెట్టవు. కాబట్టి అటువంటి గౌరవాన్ని సంపాదించి అటువంటి వ్యక్తిగత అగౌరవం అనేదే ఉండదటండి. ఆయన మృత్యుంజయుడటండి. అటువంటి వాళ్ళే కీర్తిశేషులు అన్నమాట. అటువంటి గౌరవాన్ని సంపాదించే విధంగా స్వామి అందరికీ ఆశీర్వాదివ్వాలని కోరుకుంటూ స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటాం. గౌరవం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, యథార్థమైనటువంటి గౌరవం ఏంటనేది శ్రీ విశ్వేశ్వర సద్గురు వర్యులు చాలా చక్కగా వివరించారు. అంచేత విద్య ఉన్నప్పటికీ లేదా దర్పం ఉన్నప్పటికీ
లేదా సంపద ఉన్నప్పటికీ దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా దేనికి కూడా మిడిసిపడిపోకుండా ఓర్పుతో సహనంతో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒకే రకంగా చూసి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడుచుకున్నప్పుడు మాత్రమే ఆ ఓర్పు సహనం అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. అటువంటి విధానంలో మనల్ని అందరినీ కూడా నడుచుకోమని చెప్పి శ్రీ హుస్సేన్ షాయి గారు చెప్పినట్లుగా మనందరూ కూడా నడుచుకోవాలి. చక్కటి విషయం చెప్పినటువంటి కోమల గారికి అభినందనలు. ఇప్పుడు అపరమేశ్వర్ వారి యొక్క అనుభవాన్ని సభకు తెలియజేస్తారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ ప్రమాణములు, సభ్యులకు సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఎన్నో రకరకాలుగా ఆలోచించి మొహిద్దీన్ బాషా గురుదేవ్ దగ్గర ధర్మం తీసుకున్నాను. అయితే ఆ ధర్మం స్వామీజీ అనుభవాడు. మా ఆవిడ వెళ్తే అమ్మ రేపు మేస్టర్ని రమ్మను ధర్మం ఇస్తాను అన్నాను. ఆ చుట్టుపక్కల అందరూ ఎన్నారో తిరిగితే ధర్మం రాదు, మొహిద్దీన్ బాషా గారికి స్వయంగా పంపించి మేము ధర్మం ఇస్తున్నారని చెప్పేసి వచ్చారు. అయితే గురువు గారి యొక్క సర్వశక్తిమంతుడు సర్వసాక్షి అని నాకు తెలియదు. ఎన్నో తక్కువ ఎన్నో అనుభవాలు స్వామీజీ నాకు ప్రసాదించారు. అవి నేను క్యాచ్ చేయలేకపోయాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ క్యాచ్ చేయాలని గురువు గారు ఇచ్చిన ఆశీస్సులని. మాట్లాడుతూ స్వామీజీ అన్నాడు, మాస్టరు చిత్రాలు చేయగలుగుతాం సార్ రండి అన్నారు. స్వామీజీ కూడా రిక్షాలో కూర్చున్నారు, సైకిల్ మీద నేను అక్కడ వారికి పిలిచి మాస్టరు ఎలా ఉంది బాబు పొలం అన్నారు. మాకు మా ఆవిడ చెప్పేదండి, స్వామి పిచ్చిదానికి ఎస్ అనండి, మీరు ఏం సమాధానం చెప్పకుండా అలాగే ఇంకా చెప్పే ప్రశ్నలు పంపి నాకు పొలం అంటే అంత ఇష్టం లేదు బాబు, నాకు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను, జీతం వస్తున్నారా పోతున్నాను బాబు అన్నారు. అంతే బాబు అన్నారు. అంతే బాబు అన్నాక భూ అమ్మడం పట్టాను నా భూ అంతాను పోయింది. ఇంటికి ఇలాగే బాబు పెట్టడం నేను మైండ్ యాక్చువల్గా అయిపోయింది. అలాగే నన్ను ఇలాగుంటే ఇక్కడ ఉంటే సరి కరెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి నన్ను కొండలో బయలుదేరించారండి గురుదేవుడు. బయలుదేరించి బాబు మల్లాటుగా ఉండవలసిన ప్రదేశం అది, అక్కడ పవిత్రమైన ప్రదేశం అది, అక్కడ ఉండిపో బాబు, నీకు అన్ని శుభాలు జరుగుతాయి బాబు అన్నారు. 10 మంది హెడ్ మాస్టర్స్ అని కూడా 100 మంది మండలాఫీసులో బెస్ట్ హెడ్ మాస్టర్ అని ఇక్కడ సెంక్రటరీలో పరిచయనా నేను ఉండదు బాబు అన్నారు. ఎదురు డైరెక్ట్గానే ఉండదు అన్నారు, ఉండదు బాబు అన్నారు. అయితే మీ ఇష్టం అన్నారు. ఇంకా వచ్చేసాను. అప్పుడు మంత్రోపదేశంగా గురువారం కార్యక్రమం పుస్తకం అవుతుంది అన్ని నేను ఇంప్రెస్ దర్శనం టీచర్ కదండి, నేను బాగా జ్ఞాపకం ఇంప్రెస్ దర్శనం అండి. కొంచెం సెక్రటరీ చదువు చెప్పి పర్లేదు అక్కడ. అయితే నేను వచ్చి బాబు ఎలా చేస్తున్నావు బాబు, మంత్రం బాగా నేర్చుకుంటావా, అన్ని బాగా చదువుతున్నావు అన్నారు. అన్నీ బాగా చదువుతున్నాను బాబు, మంత్రపుష్పం రావట్లేదు బాబు నాకు అన్నారు. అంతేలేండి అన్నారు. ఇప్పటికి నాకు మంత్రపుష్పం 4 సబ్జెక్ట్ అయ్యాను కానండి, నాకు మంత్రపుష్పం రాలేదు. అది ఎందుకు చెప్తున్నానంటే అండి, గురుదేవుడు చెప్పిన ప్రతిదాన్ని ఎస్ సార్ అలా ఎన్నో ఆశీస్సులు నేను కాలిపోయాను. అది మా అబ్బాయి బలైపోయడానికి నేను ఎలా ఉన్నాను, అది మనం దయచేసి స్వామి ఆశీస్సులు. మా ఆవిడ నేను అన్నాడు, స్వామి వారంలో 2-3 రమ్మని మమ్మల్ని మాకు ఆశీస్సులు ఇవ్వడానికి మహాదేవుడు వస్తే ఎదురు నిలబడ్డాం. అమ్మ రాజు అంటే రాజు అని కూడా ఆవిడని, ఒరే రాజు నేను మంచిగా వద్దాం అనుకుంటే నువ్వు ఉప్పు కోరుకుంటా రా అన్నారండి ఆవిడని. ఏంటి మంచిగా అన్నారు ఉప్పు అన్నారని నేను మాట్లాడుకుంటా, మా ఉప్పు అయిపోయింది. ఇంకా ఆ కోరిక నాకు చెప్పి ఆవిడ ఉప్పు వేసింది అక్కడ ఆవిడ చెప్పదండి. అంటే మనకి సమస్య అప్పుడు మొదటి అన్నారు గురువు ఇదే కోరిక అడిగాను నేను, మాస్టరు ఇనపెట్టి తాళం ఇనబీరువా తాళం మీకు ఇచ్చేసాను, ఏ స్థాయికి తగ్గ కోరికలు ఆ స్థాయి అందులో తీసుకోండి మీరు, ఇక నన్ను అంతమానం కోరిక అడగండి, దానివల్ల విపరీతంగా దొరుకుతుంది బాబు మాస్టరు,
దయచేసి అన్నారు సారీ, మీరు కోరిక అడగండి నన్ను అన్నారు. నేను ఇచ్చేది తీసుకోవడమే అన్నారు అనమాట. అలాగే అనుకున్నాను. అక్కడ శ్యామ్ చెప్పినాడు అన్నీ బయట వచ్చి నేను మర్చిపోవడమే. ఇలాగా ఒక గ్రామంలో ఈ కోరికలో చెప్తున్నానండి చిన్న కథ. భార్యాభర్త ఉండేవారు. భార్య పెద్ద చదువుకున్నది కాకపోయినప్పటికీ ఈశ్వర భక్తురాలు. ప్రతిరోజు ఈశ్వరాలయానికి వెళ్ళి సేవ చేసుకుని వచ్చింది. భర్త అతను దుర్మార్గుడు కాదు, దేవుడు లేడనివాడు కాదు, కానీ అప్పటికి దేవాలయం మీద కానీ దేవుడి మీద కానీ ఆయనకి ఆశ కలగలేదు. ఆయన దేవాలయం ఎప్పుడు వెళ్ళలేదు. ఈవిడ ఏమైనా సరే ఈయన్ని ఈశ్వర స్థానాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి ఆవిడ పట్టుదలతోటి క్రమంగా తెలివిగా బిహేవ్ చేస్తూ ఆయన్ని కూడా ఈశ్వరాలయం తీసుకెళ్ళింది. ఈయన ఇద్దరు కలిసి వెళ్ళేవారు, ఇద్దరు కొబ్బరికాయలు పెట్టుకోరు, ఇద్దరు ఆవిడ పళ్ళు పెట్టుకోరు, ఇద్దరు చేసుకునేవారు అనేది ఇద్దరు స్వయంగా పూజ చేసేవారు ఈశ్వరుడికి. ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఏడు సంవత్సరంలో కానీ మంచిగా కానీ చెడ్డగా కానీ ఆవిడ ఏం చెప్తాయో ఎరేసి ఇతనికి మాట చెల్లిది కాదు. ఏది స్వామి నేను సంబంధం నేను వెళ్తున్నాను నువ్వు వెళ్తున్నాను కదా, ఆవిడ మాటే చెల్లుతుంది ప్రతిదీని. చెడు కాదు మళ్ళీ మంచే, ఒక పట్టుదల అయింది నేను చేస్తున్నాను కదా అని. అలా ఉండబోదండి. ఆ బాధ కోపం పెంచుకున్నాడు ఆవిడ మీద ఈయన. అది స్వామి గ్రహించి వీడిని కరెక్ట్ చేయాలి మనం అని చెప్పి సడన్గా ఒకసారి ప్రశ్నించుకోరట. బాబు నీ భక్తికి మెచ్చాను నేను, నువ్వు 3 వరాలు కోరుకో, నేను 3 వరాలు నీకు ఇస్తానట. మంచి వరం ఛాన్స్ వచ్చింది నాకు ఈవేళ. నీ ఎంత చేసినప్పటికీ నా ముందుగా పోతున్నావుడా, అన్ని ఆవిడ చెప్పినట్టు అయిపోతున్నాయి, నాకేం నా మాట చెల్లట్లేదు. ఈ సమయంలో ఇప్పుడు మనం ఉపయోగించుకోవాలా దేవుడి యొక్క కోరికని చెప్పేసి ఆవిడ మనం సోపట్టుకోవాలా అని చెప్పేసి స్వామి మరి అడుగుతున్నాడు. స్వామి అని చెప్పి అడగమన్నారట. నా భార్యని ప్రాణం తీసి బాబన్నారట. తదాస్తు అన్నారుగా. ఆవిడ ప్రాణం పోయింది. 3 కోరికలు కదండి, మరి ఒకటి అయిపోయింది, 2 ఉన్నాయి. తీరావిడి ప్రాణం పోయిన తర్వాత చిన్నప్పటి నుంచి ఉన్న అవిరాభం సంబంధం కాపురం మంచి చెడ్డ సేవా కార్యక్రమాలు సంసార సంపర్కాలు ఎన్ని జ్ఞాపకం వచ్చాయి వీడికి. అమ్మ బాబాయ్ కొంప మునిగిపోయింది, చాలా పొరపాటు చేస్తాను నేను, కోరికలు ఎలా కోరుకోవాలో నాకు తెలియలేదు అని ఈశ్వరుడు ఏమన్నాడైనా నా 2 కోరికలు ఉన్నాయి, నీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను నేను, నన్ను కోరుకోమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదని చెప్పేసి మళ్ళీ రాబాయ బాబు స్వామి అని చెప్పి స్వామిని పిలిచారు, వచ్చేసారు. ఏమయ్యా నాయన ఏంటి నీ కోరుకుంటే, బాబు పొరపాటు వెళ్ళిపోయింది క్షమించాడు బాబు, నా భార్యని బతికించేయండి అన్నాడట. తదాస్తున్నారట ఈశ్వరు గారు. ఆవిడ బతికేసింది. ఇంకా ఒక కోరిక ఉందండి ఇంకా ఆయనకి. అలా ఇద్దరు షాపు వెళ్తున్నారు, దేవాలయం వెళ్తున్నారు, దర్శనం చేసుకుంటారు, వస్తున్నారు. అని ఏం కోరుకోవాలని ఆలోచించి ఏమీ ఆయనకి బుర్రగా తట్టలేదు. అప్పుడు నాడు అందుకంటే భార్య ఏటి నాకు ఇలా ఉంది, ఏ కోరుకోవాలంటే ఏం అక్కర్లేదని మీ ఇష్టం బాబు, మీరు ఏమిటో ఇవ్వడానంటే నీ కోరికలు కోరొద్దు అని చెప్పి ఆ భార్య సలహా ఇచ్చిందట. అప్పుడు స్వామి అని పిలిచాడట. వచ్చాడు. ఏమయ్యా ఏం కోరుకొని 3 కోరికంటే, క్షమించండి బాబు నా కోరికలు బుర్ర అయిపోయింది, నా బుర్ర వాంఛారహితమైన వరం ప్రసాదించండి, కోరికలు లేని వరం ప్రసాదించండి, మీరు ఏ వరం ప్రసాదింటే ఆ వరమే నాకు మహావరం, అదే నేను స్వీకరిస్తాను స్వామి, నా తప్పులు క్షమించమని అయ్యేదట. అప్పుడు నాకు గురుదేవుడు మోజం భాష గురుదేవుడు ఆయన పెట్టి తాళం గురించి చెప్పేటప్పుడు నేను మంచిగా ఎత్తానంటే ఎప్పుడు కోరుతున్నాను మీరు నాకు చెప్పేది అన్నీ నిజమే ఎక్కువ అనుకున్నాను. అయినప్పటికీ ఆ తొందర ఆవేశం ఇంకా కొన్ని కరెక్ట్ చేయక అది నిత్య జీవితంలో కోరికలు కోరడం మానేసామనుకోండి. మరి దయచేసి మీకన్నా పెట్టి తాళం ఇచ్చేసరి మీరు తీసుకోండి అన్నారు గురుదేవుడు. అదే మన అందరికీ కోరిక. మనం ఇంకా స్వామీజీని ఎక్కువగా కోరికలు కోరకుండా మాకు ఏది ప్రసాదిస్తాం అదే ప్రసాదించి స్వాగనండి, అది మాత్రం క్యాచ్ చేయండి, అది మాత్రం స్వీకరించండి. ఎదురాకు వ్యతిరేక ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దని మరీ మీ అందరికీ మనం చేస్తూ, తక్కువ కోరికలు అసలు అడగొద్దని మనం చేస్తూ, మరి ఈ అవకాశం గురుదేవులకు మరొకసారి నా శాస్త్రానికి ప్రమాణం తెలియజేస్తూ సెలవు తీసుకుని నమస్కారం.
మాస్టర్ అనుభవం చాలా చక్కటి అనుభవం అండి. రాళ్ల దెబ్బల గోరింట రంగోత్సవం అని అలా అనుభవపూర్వకంగా కానీ తెలియదండి ఎవరికి కూడా. ఆయన అలాగా ఆ గురువు గారి దగ్గర మొద్దిన మాస్టర్ సద్గురు గారి దగ్గర ప్రస్తుత పీఠాధిపతి గారి దగ్గర ఆ విధంగా సేవ చేస్తూ 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 కానీ యథార్థమైనటువంటి విషయం గ్రహించలేదు. మరి ఆ కోరికలు అనేటువంటి ఆ కథ మనం చూసుకున్నట్లయితే కోరికని ఏది కూడా మనం కోరక్కలే, ఎనపెట్టే తాళం ఇచ్చేసారట. ఏమిటో ఆ తాళం? మహామంత్రం. ఆ తాళం ఏమిటండి? అది మహామంత్రం. ఆ మహామంత్రం మన మనసులో మననం చేసుకుంటే మనకి ఏది కావస్తే అది ఇస్తుందండి. మనకి ఏదైతే అవసరమో అది ఇస్తుంది. అందుచేత ఏమీ కూడా కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎనపెట్టి తాళం అంటే అదే ఆ తాళం. ఆ కీలు, ఆ సద్గురువు యొక్క కీలు మనకి మహామంత్ర రూపంలో మనకు ఉపదేశించారు. అందుచేత ఆ మహామంత్రాన్ని విశాల విశ్వంలో ఉన్నటువంటి యావత్ అన్ని విషయాలు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి మనం ఏవి కూడా కోరుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చాలా చక్కటి అనుభవాన్ని తెలియజేస్తారు. మాస్టర్ గారికి సభ తరఫున కృతజ్ఞతలు. మరొకరు ఎవరిన అనుభవం చెప్తారమ్మా? డబ్బు అవతారమూర్తి, కలియుగ ప్రత్యక్ష దైవం స్వామి పాదపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. ఈ జ్ఞాన మహాసభకు ఇచ్చేసినటువంటి సభా సభ్యులకు పేరు పేరున నా నమస్కారములు. నా పేరు బుల్లిరాజు. మా నాన్నగారి పేరు రేఖా అప్పలరాజు గారు. నేను 1983లో 7th క్లాస్ చదివే టైంలో నాన్న అమ్మగారులతో పెద్దయ్య గారి వద్ద ధర్మం తీసుకోవడం జరిగింది. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక అనుభవమే. నా పెళ్లి మొదలుకొని అన్ని అనుభవాలే. అందులో ఒక అనుభవం, మా ఊరు మెయిన్ రోడ్లో ఒక ఇళ్ల స్థలం అమ్మకానికి వచ్చింది. ఆ స్థలం అమ్మే వ్యక్తి అమ్మడానికి 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దాన్ని ఎవరో కొనడం లేదు. ఒక 3 నెలల నుంచి మీరు తీసుకోండి అని చెప్పి నా దగ్గర రావడం జరుగుతుంది. మామూలుగా మనం వర్కులు చేస్తున్నాం, పెట్టుబడులు ఉన్నాయి కదా, కొంటే స్టక్ అయిపోతాం ఉద్దేశంతో వద్దని చెప్పేవాడిని మామూలుగా. కానీ రోజు వచ్చేవాడు. వస్తుంటే ఒక రోజు మా మిస్సెస్తో చెప్పి ఎలా అంటున్నాడు, ఏం చేద్దామని చెప్పి అనుకున్నాం. ఆ స్థలం మిగతా వాళ్ళు కొనకపోవడం కారణం ఏంటంటే ఆ స్థలానికి ఈశాన్యం నుంచి ఒక రోడ్డు ఉందన్నమాట. ఈ స్థలం వెన్నుపూడి స్థలం అని చెప్పి దాని జోలికి ఎవరో వెళ్ళడం లేదు. అది మా మిస్సెస్ నేను ఆలోచించుకుని ఏ నిర్ణయం తీసుకోలేకపోయాం. అప్పుడు మా మిస్సెస్ ఏమందంటే, ఏదైనా అయ్యారు ఆశీర్వాదంతో జరుగుతుంది, ఈ విషయం చెప్పకుండా మీ చిన్నాన్నగారు, అంటే మా రేఖ తెచ్చాను మా చిన్నాన్నగారు అండి, ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పండి, ఏది చెప్పినా అయ్యగారు చెప్పినట్టే భావిద్దాం మనం అని చెప్పిందండి. వెంటనే మా చిన్నాన్నగారి దగ్గరికి వెళ్ళి, చిన్నాన్న ఇలా ఉంది విషయం అనండి. అంటే వెంటనే వెళ్ళి చూసొద్దాం నడప అని చెప్పి ఇద్దరు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత చిన్నాన్నగారు చూశారు. చూసిన తర్వాత స్థలం చాలా మంచిదప్పుడు తీసుకుని చాలా బాగుంటుంది, అది నీకోసమే వచ్చింది స్థలం అని చెప్పి అనడం జరిగిందండి. తీసుకోవడం జరిగిందండి. అక్కడ రాజపూర్ గ్రామంలో సెంటుకి 40,000 నుంచి 60,000 మధ్యలో జరుగుతుందండి రేట్లు. నేను కొన్న స్థలం పక్కన కూడా ముందు రోజే 43,000 అమ్మారండి. కానీ ఇతను 25,000 తీసుకోమని చెప్పి నా దగ్గర తిరిగివాడండి. మామూలుగా చిన్నాన్నగారు మాట్లాడి 24,000కే సెటిల్ చేశారండి. మామూలుగా సెటిల్ చేసిన తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ వేరంగా మారిపోద్దామని చెప్పి అతను కౌరంకు 2,000 అడ్వాన్స్ ఇచ్చామండి. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు మా కాలు అని చెప్పి అతని దగ్గర తిరగడం మొదలు పెట్టారండి. నేను తీసుకున్నాను తెలిసిన తర్వాత. అప్పుడు అతను కూడా ఆ భూమి వాళ్ళ దగ్గర వద్ద కొనుక్కున్నాడంటే అతను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. వారు వచ్చేసి వైజాగ్ వెళ్ళిపోయారండి. మామూలుగా వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి. డైరెక్ట్గా అగ్రిమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది ఉద్దేశంతో కొన్ని నెల రోజులు టైం అడిగామండి. టైం అడిగితే దగ్గర నెల రోజులు టైం అయిపోయిందండి. మనకు వచ్చే అమౌంట్ అందలేదండి. మామూలుగా అతను తీసుకుంటావా లేదా వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పి చుట్టూ తిరుగుతున్నాడండి. ఈలోగా మా మేనమామ శేఖర్ వచ్చిన గారు రంగంపేట మండలం చేసిన ఆయన ల్యాండ్ అమ్మారండి. మామూలుగా అంతే డిస్ట్రిబ్యూట్ వల్ల 6 నెలల నుంచి రిజిస్ట్రేషన్ ఆగిపోయిందండి. ఆయన వెళ్ళి మా ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి అతను తగు గురించి చెప్పుకోలేదండి. ఈ లోపల నెహ్రూ గారు నాకు ఫోన్ చేసి మీ ఊళ్ళో తగ్గకుండా సెటిల్ చేయమని చెప్పి నా దగ్గర పంపించారండి. పంపిస్తే ఇద్దరికి ఇబ్బంది లేని విధంగా ఇద్దరికి సెటిల్మెంట్ చేశామండి. వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా నా ఆశల ద్వారా సత్యనారాయణ గారికి ఇచ్చారండి. మామూలుగా సత్యనారాయణ గారికి ఇచ్చిన తర్వాత మనకి ఇల్లు రిజిస్ట్రేషన్ అండి.
డబ్బులు అడిగితే ఇస్తాడండి నేను అడిగితే. కానీ మన ద్వారా నుంచి మళ్ళీ డబ్బులు అడిగితే బాగోదనే ఉద్దేశంతో నేను మళ్ళీ మా చిన్నాన్నగారి దగ్గరికి వెళ్ళి, చిన్నాన్న ఇలా ఉంది మనకు అందినట్టునే ఆయనకి ఇచ్చేద్దాం, బదులు తీసుకో 2,70,000 కావాలా అని చెప్పి చిన్నాన్నగారితో చెప్పడం జరిగిందండి. అప్పుడు చిన్నాన్న నేను అడగనా అబ్బు అని చెప్పన్నారండి. అయితే అడగండి అని చెప్పి చెప్పానండి. అడిగిన తర్వాత ఆయన మామగారు 2,70,000 ఇచ్చారంటే స్వామి ఆశీర్వాదం వల్ల రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. మామూలుగా నాకు దృశ్యాలు వచ్చిన దృశ్యాలు నేను డైరీలో రాసుకోవడం అలవాటు అండి. ఓ రోజు అంటే రిజిస్ట్రేషన్ 2 రోజులు ఉందనగా పాత డైరీ చిరిగిపోయినట్టుంటేనే ఆ దృశ్యాలన్నీ ఈ డైరీలో రాద్దామని చెప్పి రాస్తున్నానండి. 50 దగ్గర నాకు వచ్చిన దృశ్యాలన్నీ గుర్తాయండి, కానీ ఒక దృశ్యం గుర్తులేదండి. ఆ దృశ్యం ఏంటంటే నేను ఏ స్థలం అంటే కొన్నానో అదే స్థలం ఏ విధంగా కొన్నానో, శేఖర్ సత్యనారాయణ గారు ఏ విధంగా నాకు డబ్బులు ఇచ్చారన్నది 22/1/1996లో నాకు దృశ్యం వచ్చిందండి. ఆ దృశ్యం ఏంటంటే పెద్దయ్య గారు నడుస్తున్నారండి, పెద్దయ్య గారి పక్కన మా నాన్నగారు నడుస్తున్నారండి, వెనక నేను మా చిన్నాన్న మా అమ్మగారు ఒక గుర్తు తెలియని స్త్రీని నడుస్తున్నాను వెనకాల. వెళ్ళిన తర్వాత నేను ఏ స్థలం అంటే కొన్నానో ఆ స్థలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ స్థలంకి పొడవ కోల్ఫారం షెడ్ ఉంటుందండి పాతదే. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారికి చూపించి బాబు ఈ ఫ్లాట్ కొన్నాం బాబు అని చెప్పి మా నాన్నగారు చెప్పారండి. అయ్యగారికి చాలా మంచిది కూడా తీసుకోండి అని చెప్పి అన్నారండి. అన్న తర్వాత మళ్ళీ వేరే రూట్కి వెళ్ళిన తర్వాత ఎదరికి వెళ్ళిన తర్వాత ఈ శేఖర్ సత్యనారాయణ గారు షాప్ వచ్చిందండి. అక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నగారు సత్యనారాయణ గారు షాప్ అదే బాబు అని చెప్పి అయ్యగారు చెప్పడం జరిగిందండి. ఎదరికి వెళ్ళిన తర్వాత అయ్యగారు నేను మాట్లాడి రానే బాబు అన్నారండి. నేను మాట్లాడి రాను బాబు అంటే అంతలో శేఖర్ సత్యనారాయణ గారు వచ్చి నమస్కారం బాబు అంటే నమస్కారం బాబు అని చెప్పారు. బాబుగా నేను అడిగి రాను అన్నారు కదండి, నేను అడిగి రానన్నది అక్కడ ఆ దృశ్యం మీద మామూలుగా అన్నారు. ఈ యథార్థంగా వచ్చే డబ్బులు నేను అడిగి రానని అర్థం వచ్చిందండి. మా చిన్నాన్న రూపంలో అయ్యగారి రూపంలో మా చిన్నాన్న కూడా నేను అడిగి రాను అబ్బా అన్నాడండి ఆ డబ్బులు. ఆ విధంగా రూల్ మీద సత్యనారాయణ 6 నెలల కింద అందాలండి ఈ భూమి కోసం అయ్యగారి ఆపారు అనుకున్నాను అన్నమాట మామూలుగా. ఆ విధంగా స్వామి ఆశీర్వాదంతో ఆ రిజిస్ట్రేషన్ అయిందండి. సారత్వంలో దృశ్యం అనే దాంట్లో మనకు వచ్చిన దృశ్యం మన జీవితకాలంలో ఏదో టైంలో ఆ ప్రాంతం మనకు ఎదురవుతుందని చెప్పి స్వామి చెప్పడం జరిగిందండి. ఆ విధంగా 16 సంవత్సరాలకి ఆ స్వామి ఏ స్థలం అంటే కొనను దృష్టిలో కూడా క్లియర్గా రాశానండి. ఆ షెడ్డు రోడ్డు మొత్తానికి క్లియర్గా రాశానండి. కానీ అన్ని దృశ్యాలు గుర్తున్నాయి కానీ ఆ దృశ్యం గుర్తులేదనమాట అండి. అప్పుడు ఆ దృశ్యం చూసిన తర్వాత మా ఆవిడకి నాకు ఆనందం కద్దులు లేవండి. స్వామి మనకి 16 సంవత్సరాల కిందట స్థలం ఇచ్చారు, అందుకే ఎవరో ఇతను అమ్ముతాను 3 సంవత్సరాలు తిరిగినా కానీ ఎవరో దాని జోలికి వెళ్ళలేదు మామూలు. కానీ మళ్ళీ దాంట్లో కూడా మనకు బోనస్ ఇచ్చారు. రాజులో 43,000 63,000 జరుగుతుంటే 24,000కి ఇప్పించారు. ఇది స్వామి ఆశీర్వాదం అని చెప్పి చెప్పడం జరిగిందండి. సభకు మీ అందరికీ నమస్కారం. భౌతికంగా కూడా స్వామి ఏ విధంగా మనల్ని రక్షించి కాపాడుతారు అనేటువంటి దానికి ఉదాహరణగా ఆయన స్వానుభవాన్ని చెప్పారు. రేఖ బుల్రాజు గారికి తరపున కృతజ్ఞతలు. తెలుగు భాషా సంఘం వారి ఆధ్వర్యంలో తెలుగు భాషాభివృద్ధి మాసోత్సవాలు ఏర్పాటు చేశారు. తెలుగు భాషలో విశేషమైనటువంటి రచనలు చేసినటువంటి 30 మంది కవుల్ని ఎంపిక చేసి వీరి గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్లోనూ కూడా సాయంకాలం 4 గంటల నుంచి 4:30 వరకు అంటే అర్ధ గంట పాటు వారి యొక్క విశిష్టతను గురించి తెలియచేయాలి. హై స్కూల్ విద్యార్థులందరినీ కూడా అసెంబ్లీ చేసి ఈ యొక్క ఆ కవుల యొక్క విశిష్టతను గురించి వివరించాలి. దానిలో భాగంగా ఈ డిసెంబర్ 6వ తేదీ అంటే ఇది నవంబర్ కదండి, రేపు వచ్చేటటువంటి డిసెంబర్ 6వ తేదీన మన సద్గురువరి లేనటువంటి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా వారి గురించి ఆ రోజున కేటాయించబడింది అనమాట. ఆ 30 మంది కవుల్లోని కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన అయ్యగారికి ముత్తాతయ్య గారు కవిశేఖర డాక్టర్ ఉండాలి షా గారు భీమవరంలో కూడా మనకు సభ జరుగుతుంది కదా. సో వారి గురించి కూడా 30 మంది కవుల్లో ఒక కవిగా ఎంపిక చేయడం జరిగింది. ఆ రోజున డిసెంబర్ 6వ తేదీన సాయంకాలం 4 గంటల నుంచి 4:30 వరకు కూడా వారి యొక్క విశిష్టతను గురించి తెలియచేయడం జరుగుతుందండి. ఉండాలి షా గారి గురించి వివరించమని చెప్పి తెలుగు భాషా సంఘం అన్ని స్కూల్ తెలుగు పండితులకు ప్రధానోపాధ్యాయులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి మన తెలుగు భాష యొక్క విశిష్టత గురించి కూడా స్వామి ఉండాలి షా వారి యొక్క ఖండకావ్యాలు గ్రంథంలో
వివరించడం జరిగిందండి. తెలుగు భాష దాని దురవస్థ అనేటువంటి ఒక చాప్టర్ అండి, 256 పేజీలో ఉంది. అదేవిధంగా నూట 7వ చాప్టర్ ఆంధ్ర సారస్వత ప్రశంస 1920వ సంవత్సరంలో రచించారండి. 1920వ సంవత్సరంలో రచించారు ఆంధ్ర సారస్వత ప్రశంస, అంటే ఆంధ్ర భాష యొక్క విశిష్టతను గురించి. ఈ చాప్టర్ మీదే విజయనగరంలో అక్కడ ఒక కవి గారు ఆ విజయనగరం సభలో ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారు ఆయన ఆహ్వానించారండి. అక్కడ ఆ సభలో ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఒక 2 పద్యాల గురించి ఆయన వివరించి ఉమ్రాలిషా గారి యొక్క విశిష్టతని ఆ సభకు వివరించడం జరిగిందనమాట. అంచేత ఇక్కడ మన పీఠంలో ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్ టీచర్స్, అదేవిధంగా హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి అనేక స్కూల్స్ తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ విద్యార్థులందరినీ కూడా అసెంబ్లీ చేసి హెడ్ మాస్టర్స్తో మాట్లాడి ఈ యొక్క మన ఉమ్రాలిషా కవి గారి యొక్క విశిష్టత గురించి వారికి తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. పిఠాపురం మాస్టర్ ఒక ఆయన ఉంటారు, మాస్టర్ వచ్చారా సార్ ఇక్కడ? సరే, తర్వాత ఇంకా మన సత్యనారాయణ మాస్టారు, తర్వాత త్రిపుల్ వి మాస్టారు, తర్వాత రాజబొమ్మ మాస్టారు, ఇంకా ఎవరైనా మాస్టర్స్ ఉన్నారా సార్ ఇక్కడ సభలో? టీచర్స్ ఎవరైనా ఉన్నారు సార్? సో అందరూ కూడా టీచర్స్ సరే అక్కర్లేదు, హై స్కూల్స్తో టచ్ ఉన్నటువంటి వస్తున్నారా? రండి మాస్టర్, రండి, ఇలా వచ్చేయండి సార్. మాస్టర్లో ఒకసారి వినాలి సార్. మొత్తం 30 మంది కవుల్ని ఈ యొక్క తెలుగు భాషాభివృద్ధి మాసోత్సవాలు జరుగుతున్నాయి కదా, దాంట్లో మన ఉమ్రాలిషా గారిని కూడా ఒక కవిగా ఎంపిక చేయడం జరిగింది. వారి గురించి సాయంకాలం 4 గంటల నుంచి 4:30 వరకు కూడా విద్యార్థులందరినీ కూడా అసెంబ్లీ చేసి ఈ తెలుగు భాష యొక్క విశిష్టత గురించి, అందులో మన ఖండకావ్యాల్లో 2 చాప్టర్స్ ఉన్నాయండి. 94వ చాప్టర్ తెలుగు భాష దాని దురవస్థ అనేటువంటిది ఒకటి, అదేవిధంగా 107వ చాప్టర్ ఆంధ్ర సారస్వత ప్రశంస 1920లో రచించారు. ఈ 2 చాప్టర్లో తీసుకుని ఇంకా మన ఉమ్రాలిషా గారి గురించి దీంట్లో బయోడేటా ఉంటుందండి, ఇంకా మిగతా గ్రంథాల్లో ఆ బయోడేటాను దీన్ని గురించి ఒక ఎస్సే తయారు చేయాలి. మీరు కూర్చుని తయారు చేసి మన అందరికీ కూడా తెలుగు పండిట్స్ అందరికీ కూడా అందజేసి ఒక ప్లాన్ చేసుకుని మీరు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా తిరిగి కవర్ చేసి 4 నుంచి 4:30 వరకు కూడా పిల్లల్ని అసెంబ్లీ చేసి అక్కడ ఉమ్రాలిషా గారి యొక్క విశిష్టతను తెలియచేయండి. ఇంకా ఎవరికైనా స్కూల్స్తో బాగా స్కూల్స్ కరస్పాండెంట్స్ కూడా ఉన్నారు మన దాంట్లో. ఉమ్రాలిషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్స్ గదనాపిల్ ఒక ఆయన ఉన్నారండి, ఆయన నెంబర్ ఇస్తాను మీకు. అదేవిధంగా మనకి అయ్యగారి ఇంట్లో కూడా మన అయ్యగారి తమ్ముడు అక్కడ స్కూల్లో కూడా మనకి అసెంబ్లీ చేయొచ్చు. ఇంకా మనకి తెలుసున్నటువంటి స్కూల్స్ ఎవరన్నా ఉంటే ఒకసారి మీరు తెలిసి మనం త్రిపుల్ వి మాస్టర్కి ఇచ్చినట్లయితే ఆ స్కూల్స్ ద్వారా కూడా ఇంకా మిగిలినటువంటి స్కూల్స్లో కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంచేత తెలుగు భాష అభివృద్ధిలో మన ఉమ్రాలిషా గారు చేసినటువంటి కృషి గురించి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం ప్రచారం చేసి మన పీఠాధిపతుల యొక్క విశిష్టతని ఈ విశ్వ మానవాళికి ముఖ్యంగా తెలుగు వారికి తెలియచేయవలసిందిగా మనవి. తెలుగు టీచర్ ఉంటారు కదండి, మాస్టర్తో కలిసి అక్కడ మీరు సోషల్ అయినా కానీ తెలుగు టీచర్తో మాట్లాడి ఈ మనకి తయారు చేస్తారండి మ్యాటర్. ఆ మ్యాటర్ ఇచ్చి ఆవిడ చేత మనం మాట్లాడిస్తారు.
ఇంకా ఎవరన్నా టీచర్స్ ఉన్నారా బాబు? ఆ తెలుగు టీచరే అవ్వక్కర్లేదండి, ఏ టీచర్ అయినా పర్లేదు. ఏ స్కూల్లో చేస్తున్నారు మీరు? చిత్రాడు స్కూల్లో. హై స్కూలేనా? రైట్. అక్కడ చెప్దిరి కానీ మాస్టర్ని కలిద్దరు కానీ ట్రిపుల్ బి మాస్టర్ని కలిస్తే ఆయన ఇస్తాం. కూర్చో. మన గ్రామాల్లో ఆరాధనా కార్యక్రమాల్లో కూడా ఏ విషయాన్ని తెలియజేసి అక్కడికి కూడా ఎవరైనా టీచర్స్ వస్తే మన ట్రిపుల్ బి మాస్టర్ యొక్క నెంబర్ తీసుకోండి, తీసుకుని ఆ మాస్టర్ని కాంటాక్ట్ చేస్తే ఆయన ఎస్ఏ తయారు చేసి మనకి అందజేస్తారనమాట. ఆరాధన బుక్ ఆరాధన బుక్ తీసుకుని మరి సభ్యులందరూ కూడా ఈ తత్వజ్ఞానం మాసపత్రిక మీద మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలండి. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆరాధనా కార్యక్రమాల్లోని కూడా తత్వజ్ఞానం మాసపత్రిక విశిష్టత గురించి కనీసం నెలకు ఒక్కసారైనా సరే ఒకరు మాట్లాడుతుండాలి. మాట్లాడుతూ ఆ పత్రిక ప్రతి ఒక్కరు కూడా ఆ పత్రికలో ఉన్నటువంటి జ్ఞానామృతాన్ని గ్రహించే విధంగా మనం కృషి చేయాలి. కాబట్టి ఆ విధమైనటువంటి కృషి చేసి ఆ తత్వజ్ఞానం మాసపత్రికని ఎవరైనా పొందాలనుకున్నటువంటి వారు మన రేఖా అప్పలరాజు గారిని కలిసి ఆ మాసపత్రికని పొందవలసిందిగా మనవి. ఈ రోజున ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి వారు రుద్రరాజ్ స్వరాజ్యలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, హైదరాబాద్. సార్ ఎవరన్నా వచ్చారా సార్? హైదరాబాద్ రుద్రరాజ్ స్వరాజ్యలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు. తర్వాత మరలా హైదరాబాద్ కొంపల్లి శ్రీనివాసరాజు, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు. రండమ్మా, వారి తరపు నమస్కారం పెట్టుకోండి. వారి తరపు నమస్కారం పెట్టుకుని ప్రసాదం అందజేయండి. కొంపల్లి శ్రీనివాస
ఒక శరణం అయ్యాక మళ్ళీ మాదిరి కానీ ఒక నలుగురు పట్టుకోండి, మిగతా నలుగురు తర్వాత వాళ్ళు. ఒక శరణం అయిన తర్వాత మిగతా వాళ్ళు పట్టుకోండి. చెప్పమ్మా. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి దైకనము స్వామి హారతి జయ జయ హారతి లే రాజా నములని పేరు పేరున గూర్చి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి దైకనము స్వామి హారతి జయ జయ హారతి పరమా భక్తుల జ్ఞాన ఫలిత సంజీవనులు పరమా భక్తుల జ్ఞాన ఫలిత సంజీవనులు పరములు మోచి విరే కల్లెలముననిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి ఏకనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వదేశమున వరములు మాకిచ్చి పరతత్వదేశమున వరములు మాకిచ్చి సద్గురు నరసి నటుల నిధిగం సద్గురు నరసి నటుల నిధిగం సద్గురు నరసి నటుల నిధిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి దైకనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో హారతి స్వీకరించిన అనంతరం మరలా ఎక్కడ వారు అక్కడే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి.